జై తెలంగాణ. పని నన్ను గత కాలంలో చైర్మన్ గా చేసినందుకు కూడా పేరు పేరున మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా శిరసొంచి నమస్కరిస్తున్నాను. ఈ సేవలు ఇలాగే కొనసాగాలంటే మన కొత్త అభ్యర్థి మధు గారిని మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోని అందరికంటే ఎక్కువ పనులు తెచ్చుకునే అవకాశం మనం వాడుకున్నది కాబట్టి మధును మీరు అందరు దీవించి మనసారా గెలిపించాలని, మళ్ళీ గులాబీ జెండా 26వ వార్డులో ఎగరేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు కూడా మీకు అందరికీ తెలుసు. నేను చెప్పింది చెప్పను, ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా నాకు ఎట్లా సహకరించారో మా తమ్ముడు మధు గారికి మనసారా కోరుకుంటూ ఈ వార్డు ఆరోగ్య ప్రదాత డాక్టర్ పల్లా రాజశేఖర గారి నాయకత్వం, విద్యాదాత డాక్టర్ పల్లా రాజశేఖర గారి నాయకత్వం. ఈ రోజులందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా మీద నమ్మకంతో 26వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను దీవించి పంపించిన మా దైవ సమానులైన పల్లా రాజశేఖర రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పగానే నన్ను దీవించడానికి ఇక్కడ వచ్చిన మన పార్టీ పెద్దలు అక్క చైర్మన్ జమ్మక్క గారికి, మరి వార్డు అధ్యక్షులు రాజు గారికి, బిజ్జాల నవీనన్న గారికి, వార్డు రమేష్ గారికి, అదేవిధంగా నాకరిస్తున్న విజయ్ రఫీక్ అన్న శ్రీరంగకి ఇంకా సపరేట్ గా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పేది. ఎమ్మెల్యే గారి మాట విని తమ్ముడు కోసం నా కోసం సహకరిస్తాను వచ్చిన రఫీక్ అన్న శ్రీరన్న ఇద్దరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు పెద్ద అండ ధైర్యం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ వార్డుకి ఏ సమస్య వచ్చినా తీరుస్తా అన్నది హామీ ఇచ్చి నన్ను పంపించింది కాబట్టి ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, కొన్ని కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పాలి మనం.
అమ్మకు అన్నం పెట్టినారు, చిన్నమ్మకు గాజులు పీతగండ. ముఖ్యమంత్రిని చేస్తేనే 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తలేడు. ఇప్పుడు ఆ కౌన్సిలర్ వాళ్ళు ఏం చేస్తారని కూడా మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు ఫ్రీగా వైద్యం చేస్తున్న మన ఎమ్మెల్యే గారి అవి సహకారాలు చూసుకుంటూ నన్ను ఆశీర్వదిస్తే ఈ వార్డులో మహిళా భవనం సగంగా ఉన్నది, దాన్ని పూర్తి చేస్తానని, రోడ్లు సగం ఉన్నాయి, కొన్ని మోరీలు కూడా కనెక్టివిటీ చేసేది ఉన్నది. అన్నిటి మీద దృష్టి పెట్టి నాకున్న అన్నతోటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వార్డులోనే నేనుండేది పక్క వార్డు అక్కడ కిరాయి సార్ గారు అన్నారు, నువ్వు ఎక్కడే ఉంటే నడవదు, ఆఫీస్ కూడా నువ్వు ఆఫీస్ లెక్క తీసుకోవద్దు, వార్డులో ఇల్లే తీసుకోరు, పొద్దుగాల వార్డులో ఉండి పనిచేయాలని చెప్పి నన్ను చెప్పి పంపించిన గారికి వార్డులోనే అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కరి సమస్య, వార్డు సమస్యనైనా వ్యక్తిగత సమస్యనైనా నాకు సారు దేవుడిచ్చిన అన్న లెక్క నన్ను కాపాడుకున్నాడు, తమ్ముడు లెక్క దేవుడిచ్చిన తమ్ముడు లెక్క నన్ను కాపాడుకున్నాడు. కాబట్టి సార్ గారి సహకారంతో వార్డులో ఉన్న ప్రజలు అందరి సమస్యలు తీరుస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన 26వ వార్డు ప్రజలందరికీ పాదాపు వందనాలు తెలియజేస్తున్నాడు. జై తెలంగాణ. రెండింటికి సంబంధించిన మొత్తం ప్రజలందరూ 26వ వార్డు వచ్చిండ్రు, కొన్ని ఇక్కడ మాత్రం 25 వార్డు వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఈ వార్డు నుండి ఇంతకుముందు గెలిచి మున్సిపల్ చైర్మన్ మీద 5 సంవత్సరాలు కూడా నిరాటంకంగా పాలించిన మా పెద్దక్క పోకల జమున గారు, అదేవిధంగా 25వ వార్డు అభ్యర్థి తమ్ముడు సేవెల్లి మధు, 26వ వార్డు అభ్యర్థి, 25వ వార్డు అభ్యర్థి పుల్లెంగుల నర్సింగ్ ఉన్నావు కదా. అదేవిధంగా ఈ వార్డులో చాలా సంవత్సరాల నుంచి పార్టీ పనిచేస్తూ ప్రజల తలలో నాలుకలో ఉన్న అనేక మంది కూడా టికెట్ ఆశిస్తే కొన్ని అనేక వార్డులు కులాలు అన్నిటి కూడా కలగలుపుకోపోవాలనే ఉద్దేశంతో తమ్ముడు మధుని ఇక్కడికి పంపిస్తే వాళ్ళందరూ కూడా మేము కూడా పోటీ కలుగులని చెప్పేసి పోటీ చేసి నిజంగా వాళ్ళకే ఇవ్వాలి మరోసారి అవకాశం. ఇందులో కూడా కొన్నింటిని కోఆప్షన్లు లేకపోతే కొన్నింటిని పార్టీ పదవులు లేకపోతే అవి ఇచ్చి చేసుకుంటామని చెప్తే విరమించుకున్న మా తమ్ముడు బక్క సీను, అదేవిధంగా రఫీకు బొగ్గు సీను, అదేవిధంగా రఫీకు, అదేవిధంగా రహీము, మా యువజన నాయకుడు, అదేవిధంగా మా విద్యాల నవీన్ కూడా ఆల్మోస్ట్ టికెట్ అయిపోయిందని తిరుగుతూ ఉంటే లాస్ట్కి వచ్చి తమ్ముడు ఆడ తక్కువ వచ్చింది పోటీ అని చెప్పేసి అంటే క్షణంలో చెప్పగానే విన్న ఈ అందరు తమ్ముళ్ళు నిజంగా పోటీదారులు. ఈమె అందరం పోటీ విరమించుకొని మా శక్తిని అంతా కూడా మా తమ్ముడు మధుకే ఇస్తానని చెప్పేసి వచ్చిండ్రు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రాజుకు కానీ, రఫీక్ కానీ, రహీం కానీ, లేక మా నవీన్కు కానీ, మా బొగ్గుసీను కానీ, మిగతా నాయకులు కార్యకర్తలు వీరందరినీ కోఆర్డినేట్ చేస్తున్నా మా అక్క పోకల జమున గారు, అధ్యక్షురాలు శ్రీలత గారికి, వారి ఇంట్లో నేను ఛాయ్ తాగుదామంటే ఇప్పటికీ లేట్ అయిందని చెప్పేసి వచ్చినా మళ్ళీసారి వస్తా అక్క తప్పనిసరిగా. అదేవిధంగా అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ నమస్కారం. ఇవాళ ఎన్నికలు రాగానే అందరూ వస్తాం, నేను ఇది చేస్తా అది చేస్తామని చెప్తాం. చెప్పేటప్పుడు గతంలో వీళ్ళు ఏమన్నా మాట ఇచ్చినా చేసినా అని చెప్పి మనం చూడాలి. నేను కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పినా చేసినా లేదా, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చేసినా లేదా అని మీరు ఆలోచించండి. అట్లే పల్లరాజేశ్వరుడు 2 ఏళ్ల కింద మీకు వచ్చిండు, కొన్ని మాటలు చెప్పిండు, చేసినా లేదని ఆలోచించండి. మీరు ఖచ్చితంగా వార్డు సమస్యలు ఉంటాయి, వార్డులో రోడ్లు ఖరాబ్ అయితే వేసుకోవడం, మోరీలు మళ్ళీ ఎక్కువ కావాలంటే తీసుకోవడం, శుభ్రపరచుకోవడం, నీళ్లు సరిగ్గా రాకపోతే నీళ్లు తెప్పించుకోవడం, ఇవి వార్డు సమస్యలు ఉంటాయి. పేదవాళ్ళకి సంబంధించి ఉన్నప్పుడు ఇల్లు కానీ లేకపోతే ఇతర రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ సమస్య ఉంటుంది. ఈ రెండింటితో పాటు ఈ ప్రభుత్వ తీరు కూడా మనం గమనించాలి. ఈ ఎలక్షన్లు ఓటు అనేది గుర్తుల మీద పార్టీల మీద జరుగుతున్నప్పుడు గతంలో మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు 2 సంవత్సరాల కింద మీ దగ్గరకు వచ్చి నేను చెప్పిన, నేను జనగామకు వస్తున్నా, మీరు ఆశీర్వదిస్తే జనగామలోనే ఉంటా అని చెప్పి నేను అలాంటి మాట ఇచ్చిన. సరే ఎన్ని రోజులు ఉంటా అంటే ఎన్ని రోజులు కాదు, పూర్తి కాలం ఇక్కడే ఉంటా, అవసరం వస్తే హైదరాబాద్ పోతా కానీ లేకపోతే ఇక్కడే ఉంటా అని చెప్పిన. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో నేను నా మొత్తం సమయం, మొన్న నా కాలిరిగి హాస్పిటల్ అయితే 3 నెలలు అక్కడ పడుకుంటా తప్ప మిగతా సమయం మొత్తం కూడా 2 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నా.
ఎవరు వచ్చినా కలుస్తున్నా. కొన్ని పనులు అయితే కావు, కానీ వాళ్ళు వస్తే వెంటనే మాట్లాడి రేపురా ఎల్లుండ్రా తర్వాత రాస్తా కాదు. ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తా వెంటనే. సార్ మీ లెటర్ కావాలంటే వెంటనే ఇస్తా. సార్ మా యొక్క అప్లికేషన్ ఉందంటే వెంటనే ఫార్వర్డ్ చేయమని చెప్తా. ఎక్కడికక్కడనే పిఎల్ఎం పెట్టుకున్నాం. టౌన్ సంబంధించిన మల్లికార్జున గారిని పిఎన్ పెట్టుకున్నాం. రూరల్ సంబంధించిన రాంబాబు అని ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అట్లే చేర్యాలకు సంబంధించి రాకేష్ అని పెట్టినాం. ఎవరి పాలన వాళ్ళకి విడగొట్టినాం. ఎందుకంటే పెద్దది పట్టణం కాబట్టి పట్టణంలో వచ్చిన సమస్యలు వెంటనే తీర్చడం కోసం అని ఎప్పుడు 24 గంటలు ఉంటాడు ఆ మల్లికార్జున గారు. పెద్ద మనిషి, ఇక్కడే మొత్తం కూడా తెలిసిన అతను చాలా నింపాదిగా ఉండి మొత్తం కూడా సమస్యలు చేస్తుంటాడు. మీకు చెప్పిన మాట ప్రకారం నేను ఇక్కడే ఉంటున్నా, సమస్యలు ఏదైనా వస్తూ చేస్తున్నా. నాకు సంబంధించిన విద్యా సంస్థల్లో ఏమన్నా ఉన్నట్లయితే సీటు కావాలంటే సీట్ ఇస్తున్నాం. కొంత ఫీజు రాయితీ కావాలంటే ఇస్తున్నాం. ఇక్కడ కాదు సార్, నాకు వేరే దగ్గర వచ్చింది స్కూల్లో కాలేజీలో కొద్దిగా మా పిల్లగాళ్ళకు సీటు తగ్గించండి సార్ అని చెప్పేసి అంటే నా దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఇప్పటిదాకా ఉట్టిగా పంపించలే. ఎవరు కానీ రాష్ట్రంలో ఏ కాలేజీలో ఏ స్కూల్లో సీట్ వచ్చినా బరాబరిగా మా జనగామ అక్కజనులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడి నాకున్న పరిచయాలు మొత్తం ఉన్నాయి కాబట్టి విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే 100 మంది ఉంటే 100 మందితో నాకు ఉంటాయి, 1000 మంది ఉంటే 1000 మందితో కూడా నాకు ఉన్నాయి. కాబట్టి వెంటనే మాట్లాడి నువ్వు ఫోన్ నెంబర్దే, నువ్వు అట్లా మాట్లాడితే చెప్పాను. నేనే ఫోన్ నెంబర్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి అవి మా జనగామ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లగాళ్ళకు కొద్దిగా తక్కువ చేయాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తగ్గించిన. హాస్పిటల్ గురించి మీకు తెలుసు. హాస్పిటల్లో అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ అందరూ వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇవాళ కష్టపడి పోరాటం చేసి సాధించుకున్నాం ఈ జిల్లా. ఈ జిల్లా వచ్చిన తర్వాత కలెక్టరేట్ వచ్చింది, ఈ జిల్లా వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది, ఈ జిల్లా వచ్చిన తర్వాత పెద్ద ఆసుపత్రి వచ్చింది, ఈ జిల్లా వచ్చిన తర్వాత నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఈ జిల్లా వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి, ఈ జిల్లా వచ్చిన తర్వాత ఉపాధి వచ్చింది. ఈ జిల్లా వచ్చిన తర్వాతనే చాలా మందికి 100 గజాలలో 50 లక్షలు అయినాయి. ఇలా నువ్వు జిల్లా మాయం చేస్తానంటే ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ మాయమేద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి జనగామ జిల్లాను రక్షించుకోవాలంటే, కొనసాగాలంటే మా తమ్ముడు మాది యొక్క కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 20వ వార్డు నర్సింగ్ యొక్క కారు గుర్తుకు ఓటేయమని చెప్పేసి నేను కోరుతున్నా. నర్సింగ్ గాని మధు గాని నాకు 2 తమ్ముళ్ళు అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి నాతో పాటే జనగామ జిల్లా ఉండే సమస్యల మీద నాతో పాటు కొట్లాడుతున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడినా, ఇంకో దగ్గర వచ్చినా ఈ తమ్ముళ్ళందరినీ చెప్పిన ఇన్పుట్స్ బట్టే నేను మాట్లాడుతుంటా. కాబట్టి ఆ సైనికుల్లాగా ఇవాళ మొత్తం నిజాయితీ పరుల్లాగా ఒక మొత్తం జనగామ పట్టణం యొక్క అభివృద్ధి యొక్క సేవకుల్లాగా మీ ముందుకు వచ్చిన ఇలా సేవల మధు కారు గుర్తుకేయండి. అదేవిధంగా ఉల్లంఘన నర్సింగ్ యొక్క కారు గుర్తుకేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. చివరికి ఒకటే మాట, జనగామ జిల్లా రక్షించబడాలంటే, జనగామ పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే, జనగామ సమస్యలు తీరాలంటే ఇవాళ 2.5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుంచి జనగామలో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా కేసీఆర్ గారు చేసిందే. ఆ అభివృద్ధి మళ్ళా కావాలంటే ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మా అక్కజనులందరికీ శిరస్సు వచ్చి ప్రార్థిస్తున్నా. చివరిగా జనగణ గుర్తుకి సేవల మధ్య యొక్క కారు గుర్తుకే